ఉదయ్ కుమార్ ఇచ్చే దేవుని సమయంలో శ్రేష్టమైన మాటలు మనం విందాం. ఎక్కడ వారు అక్కడే కూర్చొని దేవుని మాటలు మనం విందాం. ఈ యొక్క ఉదయకాలంలో ఈ సమయం కూడా లేని వారు చాలామంది ఉన్నారు. అయితే అభాగ్యులు అయోగ్యులు దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో వందనాలు చేయించవలసిన వారు మేము ఉన్నాం కనుక ఈ సమయంలో ఉదయ్ కుమార్ వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తాడు. మనందరూ శ్రద్ధగా విని దేవుని మాటలు విని గ్రహించుదాం, దేవుని కొరకు బలపడదాం. దేవుడు కొద్ది సమయాన్ని జీవించుగాక. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన మెంబర్ కూడా ఉన్నామండి. ఆన్లైన్లో కూడా మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాను. సంఘ బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాను. ఈ సమయంలో మరి పోయిన వారం మరి అనుకోని కారణాల వల్ల మరి మెసేజ్ని కంప్లీట్ చేయకపోవడం మరి జరిగింది. మరి దానికి ఎంతగానో చింతిస్తున్నాను. ఈ సమయంలో అది కొద్దిసేపు దేవునికి వాక్యం మనం పరిశీలిస్తున్నాం. దయచేసి అందరూ కూడా దేవునికి వాక్యానికి 2 దినవృత్తాంతాలలో 7:14 శనివారం చదువుతుంది. దినవృత్తాంతాల 2 7:14 శనివారం చదువుకుని దేవునికి వాక్యాన్ని మనం పరిశీలిస్తాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచును. దేవుడి చిన్న వాక్య భాగం జీవించిన కంటే చిన్న ప్రార్థన చేసుకున్నాము. చిన్న ప్రార్థన చేసుకుని దేవునికి వాక్యం ఉన్నాము. కృపయ నిపుణులు ప్రేమేసి వందనాలు పరిస్థితి దేవుడు నిత్యోగించి గడిచిన కాలం అంతా మమ్మల్ని మీరు ఎక్కువ శాతం సురక్షితంగా క్షేమాన్ని కాచి భద్రపరిచిన జీవితంలో ప్రభావ ఉదయకాల సమయంలో పరిశుద్ధినాను ప్రభావ మరి చిన్ని మందగా చాలా తక్కువ మందిగా ప్రభావ ఈ శనిలో కూడి నేను స్థితించి నేను ఆరాధించే గొప్ప భాగ్యం నిర్వాహించిన జీవితంలో ఇప్పుడు ఒక పాట పాడడం ప్రభావ నేను ఆరాధించడం స్థితించున్నాను. అనేక మంది ప్రభావ నీ బిడ్డలో నీ ఒక వాక్య భాగం వినబోతున్నాను. ఆన్లైన్లో వారిని మీరు దీవించిన ఆశ్రయించారు. ఎక్కడున్న వాళ్ళని కూడా మీరు దీవించిన ఆశ్రయించాను. సహాయం చేయండి. నిజమే మరి నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని మరి నాకు ప్రార్థన చేసిన ఎడల నేను వారి యొక్క మొరను విని దేశాన్ని బాగు చేస్తాను. నిజమే మా దేశం ఇప్పుడు బాగుపడాలి తెలియదు అయ్యా. మరి రోజుకు భయంకరమైన కేసులు పెరిగిపోతున్నాయి. ప్రతి రాష్ట్రాల్లో భయంకరమైన ఇప్పుడు మరి ఇచ్చిన 14,000 కేసులు ప్రభావ పాజిటివ్ కేసులు వచ్చింది. సహాయం చేయండి. ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనేక మరణిస్తుంది. 1,00,000 ప్రభావ మరి 30,000 మంది మరణించి ఎంతో భయంకరమైన బాధలో మేము విపత్తులో మేము ఆపదలో ఉన్న ప్రభావ మమ్మల్ని కాపాడే దేవుడు మీరే. మీ ఒక్కరు మాత్రమే ప్రభావ వ్యాధి నుంచి మమ్మల్ని విడిపించగలిగింది. సహాయం చేయండి. కొన్ని విషయాలు లేఖన నుంచి మేము పరిశీలిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. గొప్ప కార్యం మీరే జరిగిస్తారు. యేసుక్రీస్తు ప్రభావ నామం నుంచి మేము ప్రార్థన అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ కూడా బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుంచి దినవృత్తాంతాల 7:14 మనం చదువుకున్నాం. ఇక్కడ ఏం రాయబడి ఏంటంటే ఆ పేరు పెట్టుబడిన నా జనులు కొంచెం తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నేను వారి ప్రార్థనలు విని వారి పాపం క్షమించి స్వస్థపరుచున్నాను. ఈ మాట మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం, ఎన్నోసార్లు విని ఉంటాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న మన సిచ్యువేషన్స్కి ఇది చాలా కరెక్ట్ అయిన మాట. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనందరూ తెలిసిందే కానీ మరి కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని బలి తీసుకోవడం, అమెరికా, స్పెయిన్, ఇటలీ అండ్ యునైటెడ్ కింగ్డమ్ ఇలా అనేక దేశాలంటే ఎంతోమంది మరణిస్తుండడం మనకు తెలుసు. పోయిన వారం కూడా మరి మనం అదేవిధంగా ఆరంభం పెట్టుకుంటే ఎన్నో రకాల డిస్టెన్స్ మనకు ఎలాగైందో మనం అందరికీ తెలుసు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘాలు కూడా వెళ్ళారు. ప్రస్తుతం మూసివేయబడి ఉన్నాయి. ఎందువల్ల చెప్పిన సంఘాలు మాత్రం కాదు, ఎన్నో రకాలు చూడండి. దీనివల్ల ఎన్ని స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, థియేటర్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ ప్రతిదీ చాలా దేశాలు ఇప్పటికీ లాక్డౌన్. అంటే ప్రపంచం ఒక 2 నెలలు 3 నెలలు ఏమైపోయిందంటే ఆగిపోయింది. ఏమైపోయింది చెప్పండి, ఆగిపోవడం మనం పోతుంది. ఆగిపోవడం అంటే అంత భయంకరమైన విపత్తుని ప్రపంచంగా అప్పుడు మనం చూసుకుంటాం. ఇదంతా కారణం ఎవరు చెప్పండి ఒకసారి మనం అనుకోవచ్చు. ఇదంతా చైనా వాళ్ళు చేసిన పని అండి, ఇదంతా దానివల్ల వచ్చింది, గబ్బిలాల వల్ల వచ్చిందండి, ఇదంతా మరి ఏవేవి వచ్చిందని చెప్పండి. కానీ
ఒక విధంగా మనం చూసి అంతా నేను చెప్పి బైబిల్లో నేను చెప్తుంటే మనుషుల మీదకి తెగుళ్ళు అనేది ఎందుకు వస్తాయంటే చెప్పిన ఇక్కడ రాయబడి ఉంటుంది. నా పేరు పెట్టబడిన జనులు ఏం చేయాలి? మనుషుల్లో తగ్గింపుతనం లేదు. ఈరోజు తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయంటే ఎందుకు దేవుడు తెగుల్ని అలౌ చేస్తున్నాడు, ఎందుకు దేవుడు తెగుల్ని పంపిస్తున్నాడంటే మనుషులు తగ్గించే తత్వం లేదు. అంటే అహంకారతత్వం. ఏం చెప్పండి? అహంకారతత్వం. అంటే నీకంటే నేను గొప్ప, నీ దేశం కంటే నా దేశం గొప్ప, నీ ప్రజల కంటే నా ప్రజలే గొప్ప, లేదా నీ డబ్బు కంటే నా డబ్బే తగ్గదు. ఈ విధంగా మనుషులు ఏం చేస్తున్నారంటే చాలా భయంకరమైన గర్వానికి వెళ్ళి ఏం చేస్తాను, దేవుడికి విరోధంగా, అమ్మాయి ఎవరికి విరోధంగా చెప్పండి, దేవుడికి విలువలు లేకుండా, మంచి చెడులు లేకుండా భయంకరమైన అడ్డదారుల్లో జీవిస్తూ దేవునికి అసహ్యమైన కార్యాలన్నీ చేయడం వలన దేవుడే ఏం చేస్తాను, ఈ భూమికి తెగులు లాంటివి పంపిస్తున్నాడు. అమ్మాయి ఏం చేస్తాను చెప్పండి, తెగులు లాంటివి ఆయనే పంపిస్తున్నాడు మనుషుల్ని శిక్షించడానికి పోతాడు. ఎందుకంటే మనుషులు, నేను చెప్తున్నాను పిల్లలు, 1 తిమోతి మనం మాట చదువుకున్నాం, 2 తిమోతి పత్రిక 3:15 వచ్చింది. అంచె దినాల్లో అపాయకరమైన దినాలు వస్తాయి. ఈ దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే స్వార్థపరులను, ఏమండి స్వార్థపరులు, ధనాపేక్ష కలిగిన వారు, వెంకములు ఆడేవారు, అహంకారులు. అమ్మా వెళ్ళేమంటే చెప్పండి, అహంకార తత్వం, భయంకరమైన అహంకార తత్వం. నా మాటే అన్ని దేశాలు, నా మాటే వేరేవినా, లేదా ఒక భయంకరమైన ప్రియుల ఈ విధంగా ఉండడం వల్ల ఏమని ఇంకా అహంకారం, తల్లిదండ్రులకు అవిధేయులను, ఈ విధంగా ప్రియులారా మనుషులు ఈ విధంగా ఉండడం వల్ల దేవుడికి వారిని చూసి ఇంక వారి మీద ఏం చేశాను, శిక్షణ విధించడం మనం చూస్తాం. ఈరోజు నేను కూడా ప్రియులారా ఎందుకు ఈరోజు ఈ విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నామంటే బైబిల్ గ్రంథంలో కూడా ఏమంటే చాలా తెగులు ఉంది. ఏమండి బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమంది మనుషులు చెప్పడానికి దేవుడు కొన్ని వాటిని వాడుతున్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఏమండి దేవుడు బిలాముకి బుద్ధి చెప్పడానికి ఏం వాడుకున్నాడు చెప్పండి? అమ్మ ఏం వాడుకున్నాడు? దేవుడు బిలాముకి బుద్ధి చెప్పాలని దేవుడు ఏం వాడుకున్నాడు? గాడిద చేత వాడుకున్నాడు. దేవుడు యోనాను బుద్ధి చెప్పడానికి ఏం వాడుకున్నాడు చెప్పండి? ఏం వాడుకున్నాడు చెప్పండి? చేపను వాడుకున్నాడు. సో దేవుడు బుద్ధి చెప్పాలంటే ఏదైనా వాడుకోవచ్చు. అలాగే బైబిల్ గ్రంథంలో 3 సందర్భాల్లో దేవుడు పిల్లలు మనుషులకు బుద్ధి చెప్పడానికి 3 రకాలైన తెగులు పిల్లలు రావడం మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో చాలా రకాలైన తెగుళ్ళు కూడా ఉండడం మనం చూస్తాం. కానీ 3 తెగులు పిల్లలు చాలా ప్రాముఖ్యమైన తెగుళ్ళు ఎందువల్ల వచ్చినాయి అంటే, ఎందువల్ల దేవుడు తెగులు అనేది రప్పించాడంటే ఆ సందర్భంలో వారు చేసిన ఏమని అవివేక పనుల వల్లనే తెగులు రావడం మనం చూస్తున్నాం. 3 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుని వాక్యపరంగా మనం ముగించుకున్నాం. మొట్టమొదటి బైబిల్ గ్రంథంలో పిల్ల అత్యధికమైన తెగులు ఎక్కడికి వచ్చిందంటే చూడండి, ఆదికాండం నిర్గమకాండ గ్రంథంలో పిల్లలు నిర్గమకాండంలో ఒక మాట మనం చూసుకున్నాం. చూడండి, నిర్గమకాండం 5వ అధ్యాయం, నిర్గమకాండం 5వ అధ్యాయం పిల్లలు దయచేసి అందరూ కూడా నిర్గమకాండం 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. తర్వాత మోషే అహరోనును వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు. రెండో మాట చాలా జాగ్రత్తగా గమనించండి. నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చినందుకు యెహోవా ఎవడో, నేను యెహోవాను ఎరుగను. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి పిల్లలు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా చాలా తెగులు ఉన్నాయి. దేవుడు తెగుల్ని అనేకసార్లు మనుషులు మాట వెళ్ళినప్పుడు చాలా రకాల తెగుల్ని పంపించి వారిని శిక్షించాడు. ఇప్పుడు కూడా మనుషుల యొక్క మాట ఏమంటే పాపం విస్తరించిపోయింది. ఏమైపోయింది చెప్పండి? పాపం విస్తారమైపోయింది. టీవీలో, ఇంటర్నెట్లో పాపం భయంకరంగా విస్తరించింది. అండ్ రోజు మన తీరాన్ని చూసినట్లయితే భయంకరమైన చెడు, భార్యాభర్తల మధ్య మంచి సంబంధం లేదు, తల్లిదండ్రుల మధ్య మంచి సంబంధాలు లేదు, అండ్ అత్తకోడల మధ్య మంచి సంబంధం లేదు, ఇంకా మనం చూసిన రాష్ట్రాల మధ్య మంచి సంబంధం, దేశాల మధ్య సంబంధం, ఈ విధంగా లేకపోవడం అన్నప్పుడు పాపం విస్తరణ చెందిపోయినప్పుడల్లా ప్రతిసారి దేవుడు ఏం చేస్తాడు? ఏదో ఒక శిక్షణ భూమి మీద పంపించడం మనం చూస్తాం. అలాగే ఇశ్రాయేలు 430 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో భయంకరమైన బానిసత్వం జీవించాం. ఎన్ని సంవత్సరాలు?
దానికోసం అర్థం కావడానికి నిర్గమకాండం మొదటి అధ్యాయంకి వచ్చాను. మొదటి అధ్యాయంకి వచ్చినట్లయితే ఈ విషయాలను మనకు తెలిసినవి నేను మళ్ళీ చెప్పడానికి సమయం లేదు, దయచేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. చూడండి, నిర్గమకాండంలో అసలు ఏంటి, ఫరో ఎందుకు ఈ మాట అన్నారు, అసలు ఎవరు లేరంటే మనందరికీ తెలిసిందే. మనం ఒక నిమిషం మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మనం చూసుకుని 1వ అధ్యాయం ప్రియులారా, ఆ 7వ వచనం చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం ఏమనుంది? ఇశ్రాయేలు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా పెరుగుతుంది. మరణ ప్రదేశం. ఇశ్రాయేలు అంటే ఎవరండి? ఎవరి ఇశ్రాయేలు? ఎందుకు నిర్గమ కాలంలో ఎవరి కోసం మనం మాట్లాడుకుంటున్నాం అంటే దయచేసి గమనించండి. ఇశ్రాయేలు అంటే యాకోబు సంతతి. ఎంతమంది చెప్పండి? యాకోబు సంతతి ఎంతమంది? 12 మంది కుమారులు యాకోబుకి. ఆ 12 మంది కుమారులు ఆ దేశంలో ప్రియులారా ఏమండి ఐగుప్తు దేశంలో నివసిస్తూ ఇంచుమించు 70 మంది ఏమండి 70 మంది ఆ దేశానికి వెళ్తే ఇంచుమించు 6 లక్షల మందిగా ఏం చేశారంటే అభివృద్ధి పొందారు. హల్లెలూయా, అభివృద్ధి పొందారు. అయితే వీరు పరాయి దేశంలో ఉన్నారు, కానాను దేశంలో లేరు. సొంత దేశం ఏంటి? కానాను దేశం. పరాయి దేశం ఏంటి చెప్పండి? ఏ దేశం? ఐగుప్తు దేశం. మనం ఎన్ని సంవత్సరాలు బయట దేశంలో ఉన్నా కానీ ఏంటి చెప్పండి? అది బయట దేశం. ఇల్లే. అందుకే ఒక ఆయన మాట అంటాడు, ఇల్లు ఇల్లే, అత్తారిల్లే, సొంత ఇల్లు సొంత ఇల్లు. వీళ్ళు ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉన్నా కానీ ఏమండి తర్వాత ఏం జరిగిందంటే ఫరో రాజు, ఒక ఫరో చనిపోయిన మరో ఫరో రాజు వచ్చినప్పుడు వెళ్ళాను. ఈ ఫరో రాజు ఆ జనాంగాన్ని చూసి ఎంతో ఈర్ష్యపడి వాళ్ళు ఏం చేశారు, అప్పటి నుంచి టార్చర్ చేయడం మొదలుపెట్టారు. ఆ టార్చర్ ఎంత భయంకరంగా ఉంటుందంటే రోజు వాళ్ళ భయంకరమైన వెట్టి పని చేయించేవాడు. అమ్మ ఏం చేయించేవాడు చెప్పండి? ఏం చేయించేవాడు? ఎలా అంటున్నాడు చూడండి, 9వ వచనం ఎందుకు అంటున్నాడు. అప్పుడు యోసేపుని ఎరగని కొత్త రాజు ఏళ్ళని ఆరంభించాను. అక్కడ జన్మతో ఇది ఇశ్రాయేలు సంతతి ఈ జనము మనకంటే విస్తరణముగా బలిష్టముగా ఉన్నది. మనం వారి ఎడల రండి, మన శత్రువులతో చేసి మనకు కాబట్టి వారి మీద భారములు వారిని శ్రమ పెట్టుటకు గట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు పరోపరకు ధాన్యాలను పితోము రామసేతు పట్టణములను కట్టించారు. యోసేపుని ఎరిగిన కొత్త రాజు ఇశ్రాయేలు మీదకి వచ్చాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాడు. ఆ ముందు ఫరో రాజు ఏం చేశాడు తెలుసా? యోసేపుని ఏం చేశాడు? యోసేపుని ఏం చేశాడు? హెచ్చించాడు. అంతే కదండి. ఫరోకి తల వస్తే ఆ తలభావం చెప్పినప్పుడు ఆ ఫరో ఏం చేస్తాడు చెప్పండి? యోసేపుని ఏమండి ఆ రాజ్యంలో 2వ రాజుగా లేదా 3వ రాజుగా చేయడం మనం చూస్తాం. ఆ రాజు చనిపోయిన తర్వాత యోసేపుని కానీ కనీసం ఇశ్రాయేలు జనాంగాన్ని కానీ ఎరగని ఒక కొత్త ఫరో రాజు వచ్చి ఏం చేశాడంటే ఇశ్రాయేలు మీద అతను ఎంతో వాళ్ళని శ్రమ పెట్టడం మనం చూస్తాం. సరే, శ్రమ పెడుతున్నప్పుడు వాళ్ళు ఎంతో బాధపడ్డారు, వేదన చెందారు. వాళ్ళు మొరపెట్టినప్పుడు ఈ మొర అంటే ఎవరి దగ్గర వినిపించి చెప్పండి? దేవుడు వారు మొరను విని ఏం చేస్తుంటే వారి మొరని లక్ష్యం చేసి మోషాన్ని పంపించారు. ఏం దేనికి చెప్పండి? ఐగుప్తు దేశం నుంచి విడుదల కలిగింది. 430 సంవత్సరాలు వాళ్ళు ఆ బానిసత్వం వాళ్ళు జీవించడం మనం చూస్తాం. వీళ్ళు ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించే దేవుని విషయంలో దేవుడు మోషాన్ని పంపించినప్పుడు మోష మొట్టమొదటిగా ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడే మాటలు 2వ వచనం చదవండి. 5వ వచనం ఏమన్నాడు? ఫరో ఏమంటున్నాడు? నేను మోషే మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవా అని ఎరగను. చాలు. తెగుళ్ళు భూమి మీదకి మామూలుగానే రావు, ఉత్తినే రావు. ఎందుకు వస్తాయి? నేను దగ్గర చెప్తాను. మనుషులు ఎలాంటి వారు అయిపోయారు? అహంకారులు, పొగరు పట్టిన వారికి అయితేనే తెగులు అనేది భూమి మీదకి వస్తుంది. అప్పటి వరకు మనుషులకి తెగులంటే తెలియదు. ఐగుప్తు దేశం అప్పటి వరకు సస్యశ్యామలంగా అండ్ ఎంతో అభివృద్ధి బాటలో ఏం చేస్తుంటే ఐగుప్తు దేశం నడిచింది. కానీ ఇప్పటికి మనం చూసుకునేది ఐగుప్తు యొక్క సివిలైజేషన్, వారి యొక్క జ్ఞానంగా అప్పటికే వాళ్ళు ఏం చేస్తారంటే పిరమిడ్లు కట్టారంట. అమ్మ ఏం చేశారు? ఇప్పుడు కడుతున్నారు, చాలా పెద్ద పెద్ద ఎన్నో అంతస్తులు తిరిగింది. కానీ అప్పుడే ఎన్నో వేల సంవత్సరాల క్రితం వాళ్ళు పిరమిడ్లు, చాలా ఎత్తైన పిరమిడ్లు అప్పుడే అంటే చాలా జ్ఞానంలో చాలా అడ్వాన్స్డ్ కంట్రీ ఏంటంటే అప్పుడు ఐగుప్తు దేశం. కానీ జ్ఞానంలో అడ్వాన్స్డ్, కానీ దేవుని విషయం కనీసం కొంచెం జ్ఞానం వాడికి లేదు. ఏమీ చెప్పండి? దేవుని కోసం కొంచెం కనీసం జ్ఞానం వాడికి లేదు. చాలా భయంకరంగా
ఆ రాజు అంటున్నాడంట, యెహోవా ఎవడు, నేను ఇశ్రాయేలును నేను మాత్రం నేను పోను. అది భయంకరమైన విషయం. సర్వలోకాన్ని పరిపాలిస్తున్న దేవుడిని నేను ఎనగను. యెహోవా ఎవరు అని అన్నా పోయినా అనపడలేదు. ఎవడు యెహోవా ఎవడు. చూడండి ఎంత పొగరగొట్టి మాట్లాడుతున్నాను, ఎంత అవిధేయుడిగా, బుద్ధి లేనివాడుగా. దేవుడు లేని వారంట బుద్ధిహీనులు ఏమనుకుంటారంట, దేవుడు లేరని తమ హృదయంలో అనుకుంటారు. ఈ పొరవ కూడా బుద్ధిహీనుడు. నేను చెప్తున్నాను, అదే రోజునాడు కనుక మోషే మాట విని వెంటనే పంపిస్తుంటే 10 భయంకరమైన తీగలు ఆ దేశం మీదకి రాకుండా ఉంటుంది. హల్లెలూయా. ఐగుప్తు దేశం అపలాపుతం అవ్వకపోవడం కేవలం ఫరో వలనే, ఫరో యొక్క అవిధేయత వలన, ఫరో యొక్క గర్వం. ఏంటి చెప్పండి అమ్మ, ఏంటి చెప్పండి? ఈయన ఏం చేస్తాడు, ఈ దేవుడు అలాంటి పోదు, ఈయన ఏం చేయగలడు, నమ్మలేదు. దేవుడు గొప్పతనం నాకు చూడు, ఈ దేవుడు ఎవరు, నువ్వు దేవుడితో చెప్పుకో, నేను మాత్రం జనాలు పంపించనని చెప్పి చెప్పినప్పుడు ఎవరిని మోషే నేను చెప్పినప్పుడు దేవుడికి వెంటనే కోపం వచ్చింది. అమ్మాయి వచ్చింది, అమ్మాయి వచ్చింది, కోపం వచ్చింది. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఫరో హృదయాన్ని ఇంకా కఠినతరం చేస్తాను. అతడు ఎందుకైతే మాట్లాడినాడో, నీ దేవుడు ఎవరో నాకు తెలీదు అని ఎందుకైతే మాట్లాడినాడా, అంతకు మించి అతని హృదయాన్ని ఇంకా కఠినతరం చేస్తాను అని చెప్పి దేవుడు చేసి ఇంకా కఠినం చేసేసాడు. అది వెళ్ళిన ప్రతిసారి నేను ఈ జనులు అసలు పంపించనే కానీ కూడా ఇంకప్పటి నుంచి మొదలైంది పిల్లలు. ఎంత చెప్పినా కానీ ఫరో వెనక్కిపోయేసరికి దేవుడి ఆకాశం నుంచి దిగొచ్చాడు పిల్లలు. హల్లెలూయా. దేవుడే ఆకాశం నుంచి దిగొచ్చి మోషేతో అన్నాడు, ఫస్ట్ ఇదిగో నువ్వు నైలు దగ్గరికి వెళ్ళాను. అమ్మాయి ఎక్కడికి వెళ్ళమన్నాడు ఏమండి? మోషే అప్పటికి ఎన్నోసార్లు అయ్యా పంపించు ఫస్ట్ రిక్వెస్ట్ చేశాడు, తర్వాత ఆర్డర్ చేశాడు. ఎన్ని చేసినా కానీ ఫరో హృదయం అయిపోయింది కదా, కట్టిన. ఈ విధంగా మాట వినని వాని మీదకి దేవుని శిక్ష. ఏం చెప్పండి? మాట వినని వాని మీదకి తెగులు ఎందుకు వస్తాయి? ఫస్ట్ మాట్లాడుతున్నాం. మాట వినని వారి మీదకి తెగులు వస్తాయి, అంతే కదండి. మాట వినే వారి మీదకి శిక్ష ఉంటుందా? శిక్ష ఎవరిని కొడతాం? మాట వినడం వల్ల మనం మాట వినడం వల్ల మనం వాళ్ళు ఏమో. అలాగే ఫరో మాట వినని వ్యక్తి, అవిధేయుడు, దేవుడు నమ్మని వాడు జీవిస్తుంది. ఈ రోజుల్లో కూడా చాలా మంది అలా జీవించుకోండి. దేవుడు ఎన్నోసార్లు చెప్తున్నాగా, దేవుని సేవకులుగా చెప్తున్నాగా, మాట వినని వారిగా, లోబడిన వాళ్ళని వారిగా, కానీ నిర్లక్ష్యం చేసేవారు అనేక మంది జీవిస్తారు. ఆ విధంగా ఉన్న మంచిది కాదు. దేవుడిని నన్ను చేస్తాడు. హల్లెలూయా. దేవుడు అహంకారులను ఏం చేస్తాడు? ఎదిరించి దీనిలో ఆయన కృపను చూపిస్తాడు. హల్లెలూయా. చదువు మొదటి పేతురు 5:6 ఏమన్నా? మొదటి పేతురు 5:6 దేవుడు అంటే ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? మొదటి పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మేము నిశ్చయించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులైనది. ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి కలవారు. వీళ్ళు అక్కడే రాయంటే, ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలో ఆయన కృపను చూపిస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరించాడు, అహంకారులను అనగరించాడు. ఏమండి? మనం ఈరోజు నువ్వు నేను కూడా మనం చూసుకున్నట్లయితే అందుకు ఒక పాట ఉంటుంది. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములకు నాతును అని చాలు. ఆయన కనుక కోపిస్తే పర్వతపు పునరుద్ధరణ చెప్పండి, అందుకే ఆయన దయగల వాటిపై దయ చూపించును, కఠిన ఎడల వికటము చూపును. దయగల వారి దయ చూపించును, కఠిన ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వములను చును, గర్విష్ఠుల యొక్క గర్వములను చును. సర్వము నిరిగిన సర్వాధికారి, సర్వము నిరిగిన సర్వాధికారి, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ వాక్కు, పరిపూర్ణమైనది నీ వాక్కు, యెహోవా. చాలు. గర్విష్ఠులకు ఆయన ఏం చూపిస్తారు చెప్పండి? వారిని అణిచే దేవుడు. దీనిలోకి ఆయన ఏం చేసేవాడు? కృప చూపించు. ఈరోజు నువ్వు నేను కూడా ఎలా
ఏమైనా రోజు పౌరు గర్వంగా పలికాడు, యెహోవా ఎవడో నాకు తెలియదు, నేను మిమ్మల్ని అసలు కాళ్ళు బయటకి ఎట్లా. ఏం జరిగింది? దేవుడు వెంటనే పాపం వచ్చి మోషన్ పిలిచి, ఇదిగో నైల్ నది దగ్గరికి వెళ్ళి ఏం చేయమన్నాడు చెప్పండి, ఆ నైల్ నది మీద కొట్టమన్నాడు. కొట్టమనగానే ఆ నీళ్ళు అంటే ఏమైంది చెప్పండి, ఎర్రగా మారిపోవడం మనం చూస్తాం. చూడండి నిర్గమకాండం పిల్లలు, ఏమండి నిర్గమకాండం మనం చూసుకున్నట్లయితే చూడండి, నిర్గమకాండం 9వ అధ్యాయం పిల్లలు చూడండి, 8వ వచనం మనం చూసుకున్నట్లయితే చూడండి. పిడికినంత నిండా ఆవపు బుగ్గి తీసుకుని మోషే పరుపనుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు తెచ్చేసి గమనించండి. నాకు సరైన రెఫరెన్స్ ఐడియా లేదు కానీ మామూలు చెప్తున్నాను, గమనించండి. మొట్టమొదటిగా మోషే దాన్ని కొట్టగానే ఏదైతుందంట, ఆ నైల్ నది ఎర్రగా మారిపోయి దాంట్లో చేపలు అయిపోయినాయి, చచ్చిపోయింది. అండి ఇది మొదటిది విధంగా మనం చూస్తాం. అండ్ అయినా కానీ పొర ఏమో చెప్పండి మారలేదండి. రెండోదిగా భయంకరమైన మిడతలు వచ్చినాయంట. ఏమొచ్చినాయి చెప్పండి, ఏమొచ్చినాయంట దేవుడు రెండో దీంట్లో పంపించాడు. భయంకరమైన మిడతలు మిడతలు వచ్చి ఇంట్లో మన ఆ దేశంలో ఉన్నాయన్నీ తినేసినాయి. ఆ తినడానికి ఏమలేకుండా మొత్తం మిడతలన్నీ తినేసినాయి. మూడోదిగా అప్పటికీ పరవృదయం పెట్టినట్టు. మూడోదిగా కప్పలండి, ఇంట్లో కప్పలు, ఎక్కడ చూసినా కప్పలు, భయంకరమైన కప్పలు. అమ్మ ఏంటి చెప్పండి, భయంకరమైన కప్పలు. ఇది తెగిలేదు. అండ్ నాలుగోదిగా వారికి రహస్య ప్రదేశాలు భయంకరమైన గట్లని. ఏంటి చెప్పండి అమ్మ, ఏంటి చెప్పండి, భయంకరమైన కురుపులు లాంటి భయంకరమైన కురుపులు చేత దేవుడు ఏం చేసిన పాటించి. అయినా కానీ పరవృదయం ఏమన్నా చెప్పండి మారలేదు. తర్వాత ఆకాశం నుంచి ఏం పంపించారంట, వడగండ్లు పంపించారు. ఏం చేశారు చెప్పండి, ఆకాశం వడగలు వచ్చి జనంలో మీద పడి చచ్చిపోయారంట. చాలా అర్థం గమనించండి. ఫస్ట్ 5 నెలలని నీళ్ళు తాగడం చాలా మంది చచ్చిపోయారండి అప్పుడు. తర్వాత రెండోది ఏం చెప్పండి, మిడతలు వచ్చి ఆహారం తినేయడం వల్ల తినడానికి ఆహారం లేక చాలా మంది చచ్చిపోయారు. మూడోది ఏం చెప్పండి కప్పల వల్ల తిన్నదంతా అయ్యే తినేస్తుంటే ఆకలి ఉంది అనేది చచ్చిపోయింది. నాలుగో భయంకరమైన పేలు క్రియ. ఏమండి పేలు భయంకరంగా కొట్టడం, ఒంటి మీదే ఉంది భయంకరంగా కొడకంటే ఎంత భయంకరం నరకేంత. తర్వాత భయంకరమైన గంటలు లాంటివి. తర్వాత ఆకాశం నుంచి ఏంటంటే చెప్పండి వడగండి. ఇటు వల్ల కూడా చాలా ఉంది అలేలుగా. తర్వాత ఆ దేశం అంతా భయంకరమైన చీకటి అండి. ఆమె ఏం చెప్పండి, చీకటి. ఎవరెక్కడ ఉన్నారో ఏదెక్కడ ఉన్నారో కూడా తెలుసుకోవడానికి కనీసం చాలా రోజులు పడుతుంది. అలాగే ఎన్నో తెగులు అయినా కానీ పొలం అప్పటికి కూడా ఏమన్నా చెప్పండి, అప్పుడు కూడా ఏమన్నదో తన హృదయం మారలేదు. తన హృదయం ఖచ్చితంగా అయిపోయింది. చివరిగా దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు యొక్క మొట్టమొదటి అందరి యొక్క మొదటి సంతానం ప్రథమ ఫలాన్ని ఏం చేశాడు దేవుడు, ఏమండి తీసేశాడు. ఏం చేశాడు చెప్పండి, ప్రతి ఇంట్లో ఉన్న మగ పిల్లవాడిని, మొట్టమొదటి పిల్లవాడిని ఎవరైతే వాళ్ళు చంపేశాడు. ఆ తెగులు ఏమండి, ఆ తెగుల ద్వారా మొత్తం వాళ్ళందరూ మరణించుకుంటారు. అప్పుడు పరువు రోజు ఏం చేశాడు, గుర్తు వచ్చింది. Some keep it summary, seems like a fantasy, but it never. ప్రియులైన ఈ రోజు నువ్వు నేను కూడా దేవుని ఇంపార్టెంట్ మనం పరిశీలించుకుంటూ చూడు రికార్డ్ అవుతుంది. ఫోన్ దగ్గర రికార్డ్ అవుతుంది. అది రావట్లేదు. ప్రియులైన మన దేవుని వాక్యం మనం పరిశీలించుకున్నట్లయితే ఇక్కడ ఏం జరిగిందంటే, సో 10 తెగుళ్ళు ప్రియులైన ఏమండి, 1, 2 కాదు. ఇప్పుడు మనం అయితే ఒకటే చూస్తాం, కానీ ఒకేసారి 10 తెగుళ్ళు దేశానికి వచ్చి ఒక మీద పడిందంటే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. చాలా భయంకరమైన పరిస్థితి. ఐగుప్తు కోలుకులు అనే దెబ్బ తీసింది ఎవరంటే ఐగుప్తు రాజు. ఎవరు చెప్పండి, ఎన్ని తెగులు ఎవరి కోసం, ఎవరి వల్ల చెప్పండి. కొన్ని జనాలు ఏమైనా తప్పు చేశారా? ఐగుప్తు జనం ఏమైనా తప్పు చేశారా? చేయలేదు. మరి ఎవరు తప్పు చెప్పండి అమ్మాయి, ఎవరు తప్పు అంటే ఐగుప్తు రాజు యొక్క గర్వం వల్లనే ఇదంతా వచ్చింది. హల్లెలూయా. అది ఆయన అంటున్నాడు. తర్వాత చూడండి నిర్గమకాండం 15వ అధ్యాయం 15వ ఏమండి 15వ అధ్యాయం 26 ఏమన్నాడంటే చూడండి
నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా నీ దేవుడైన విని, యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆయన ఆజ్ఞలకు ఆజ్ఞలను విధేయులై, విధేయులై, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని నడిచిన ఎడల, ఆ. నేను ఐగుప్తులో నేను కలుగజేసిన ఐగుప్తునకు కలగజేసిన రోగములలో రోగములలో ఏదియూ ఏ మీకు రోగము మీకు రానియ్యను. చాలు. ఇది ఎవరు చెప్తున్నమాట? యెహోవాను నేనే. ఇది ఇశ్రాయేలు చెప్తున్నమాట. అయ్యే ఇశ్రాయేలులారా, మీరు ఐగుప్తు దేశం చూసారు కదా, వాళ్ళు నా మాట వినలేనందుకు, నా ఆజ్ఞను వినలేనందుకు వాళ్ళు ఇంత భయంకరంగా చెడిపోయారు, భయంకరంగా నాశనం అవుతారు. మీరు కూడా అలా చేస్తే మీరు కూడా అలా నాశనం అవుతారు. అలా కాకుండా మీరు నా మాట వింటే, నాకు లోబడితే, కాబట్టి నా దగ్గర దేన మనసు కలిగి మిమ్మల్ని తగ్గించుకొని, నా పేరు పెట్టబడిన చదువు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలి. మరో ఏం చేయలేదు? తగ్గించుకోలేదు. ఈ దేవుడు ఎవడరా? నేను ఆయన మాట ఎందుకు అలాగే విర్రవీయగడు, భయంకరంగా విర్రవీయడం అని. అందుకే ఏం చూసాడు చెప్పండి? ఏం చూసాడు చెప్పండి? 10 తెగుళ్ళు పోయినాడు ఒకేసారి. తన దేశాన్ని అతలాపతలం చేశాడు. అది కోరుకోవడానికి ఎన్నో వేల సంవత్సరాలు పట్టించాడు. హల్లెలూయా. సో దేవుడు పంపించి దేవుడు ఆరాధన. ఒక మనిషి గర్వం వల్ల దేవుడు ఆ తెగులు పంపించేవాడు. ఈరోజు నువ్వు నేను ప్రక్రియ అటువంటి తెగులు మన దేశానికి రాకుండా ఉండాలి. మనం ఏం చేయాలి? దేవుని మాట మనం వినాలి. హల్లెలూయా. ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న దేశాధినేతలు కూడా ఒక సందేశం ఏంటంటే దేవుని మాట వినాలి. ఈ దేవుడు ఎవరు అని చెప్పి చాలామంది అనేవాళ్ళు ఉన్నారు. అది అలాంటి వారి దేశం మీద దేవుడు శిక్షణ తప్పించేవాడుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. రెండో సందర్భం మనం పరిశీలించాం. సో మొట్టమొదటిగా దేవుడు ఎందుకు తెగుల్ని భూమి మీదకి అలవ చేస్తాడంటే, ఫస్ట్ మనుషుల యొక్క గర్వం వలన, ఎవరి వలన చెప్పండి? మనుషుల గర్వాన్ని అణచడానికి దేవుడు తెగులు పంపిస్తాడు. ఫరో గర్వం వలన ఎవరు నాశనం అయిపోయారు? ఎవరు నాశనం అయిపోతుంది? ఇశ్రాయేలు ప్రజలు నాశనం అయిపోవడం ఎక్కడ అవుతుందా? రెండోదిగా మనం చూసుకుందాం, చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. అందరూ కూడా దయచేసి ఇంకొక అరగంట నా వాక్యం ముగిస్తాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో రెండో సందర్భం కోసం మాట్లాడుతున్నాను. ఇక్కడ రెండో వ్యక్తి నేను మీకు చూపించడానికి ఇష్టపడతాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30 వచనం. ఏమండి? 4వ అధ్యాయం 30 వచనం మనం చూసుకున్నట్లయితే చదవండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో రెండోదిగా ప్రిపేర్ మనం చూసుకున్నట్లయితే 4వ అధ్యాయం 30 వచనంలో మనం చూసుకున్నట్లయితే చూడండి. ఇది రెండో సందర్భం. ఇక్కడ కూడా ఒక భయంకరమైన తెగులు ఒకరికి వచ్చిందంటే ఇది ఏంటంటే చూద్దాం. మనందరం తెలిసిన భాగాలు ప్రియులను దయచేసి గమనించండి. రెండోది ఏంటంటే బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తుంది నెబుకద్నెజర్ రాజు. ఇతరంట ఆ రోజుల్లో నిజంగానే ప్రపంచవ్యాప్తంగా తన దేశాన్నింటినీ మరి తన పాలన అంతటిని సుస్థిరం చేసుకున్నవాడు, చాలా గొప్పవాడు, యుద్ధంలో ఆరితేరినవాడు, అన్ని విషయాల్లో పోయారా. బబులోను సామ్రాజ్యం నెంబర్ 1 చూస్తున్నాం. అయితే ఒక రోజున ఈ బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఒకరోజు తన మనసులోనికి గర్వం వచ్చింది. అమ్మాయి వచ్చింది, ఏమొచ్చింది? ఫరోకి ఏమొచ్చింది అని చెప్పి మాట్లాడుకున్నాం మనం, గర్వం. నేను మళ్ళీ ఒకటే మాట చెప్తున్నాను. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనిలోకైనా కోపం చూపించేవాడు. తెగులు భూమి మీదకి ఎందుకు వస్తాయంటే మనిషిని గర్వం వల్లనే. రెండవది తెగులు నెబుకద్నెజర్ ఏ విధంగా గర్వం చెందాడంటే ఇప్పుడు 30 వచనం స్పష్టంగా చదవాలి. రాజు ఏమనుకున్నాడంట? బబులోను ఈ మహా విశాల పట్టణము ఏంటంట నా దేవుడు దాంట్లో ప్రభా నీ వీచడం వల్ల నేను ఎప్పుడు ఆనోపు గారు మంచి చక్కెర పాట వినబడ్డానంటే ఏంటి? నాకున్న టైము ఇవన్నీ నువ్వు ఇచ్చినాయి. నాకున్న టైము, నాకున్న టైము, నాకున్న అన్నీ ఇప్పుడు నీకే. అంటే అన్నీ నీకే ఇచ్చేస్తాను. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా, నిన్ను స్తుతించడానికి యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను యేసయ్యా. నాకున్న టైము, నాకున్న ప్రేము, నాకున్న చదువు, నాలో హుషారు, నీ పని కోసం ఖర్చయిపోతా, పని కోసం ఖర్చయిపోతా, నీ కోసం ప్రేమిస్తానయ్యా, నీ
పని కోసం ఉపయోగిస్తా, పని కోసం ఖర్చయిపోక నీతో అర్పిస్తానయ్యా నిన్ను స్తుతించడానికి, సిగ్గుపడనేసయ్యా దించడానికి వెనుకాడను నేనయ్యా. మంచిది పిల్ల. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే చదువు దేవునికి వాక్యం మనం పరిశీలించుకున్నట్లయితే ప్రియులారా, ఈరోజు రెండో సందర్భంలో మాట్లాడుతున్నాం. నెబుకద్నెజరు ఒక రోజు నేను తన హృదయంలో ఏం చేసింటే ఒక గర్వం లాంటిది వచ్చింది. అప్పుడు ఏమనుకున్నాడంట, తన యొక్క మేడ మీదకి వెళ్ళి ఏమనుకున్నాడంటే ఈ మహా విశాలమైన ఈ బొగ్గులో నగరాన్ని నేనే కట్టించాను, నా బలాధికారం, నా ప్రభావ ఘనతను నేనే కట్టించాను, నా నగరం. అక్కడ ఒక విషయం గమనించండి, ఆన్లైన్లో ఈ వాక్యం నేర్చుకున్న మీరు తెలియనండి. అక్కడ ఏమంటున్నాడంటే నా బలాధికారము, ఆ మాటలు గమనించండి. ఏమంటున్నాడు? నా బలము ఏంటంటే చెప్పండి, నా బలము. తర్వాత ఫస్ట్ ఏమన్నాడు? శరీరం పైకి చూడమ్మా, కనిపిస్తుంది బాగానే చూడండి. సరిపోయారా మనం చూసుకున్నట్లయితే తర్వాత చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే నెబుకద్నెజరు నా బలము, నా ప్రభావము, నా రాజధాని నగరము, తర్వాత నేను కట్టించినది కాదా చాలు ఎన్ని చేసి నేను కట్టించాను. అక్కడ 4 విషయాలు ఉన్నాయి. నా బలము, నా ప్రభావ ఘనత, నా రాజధాని నేను కట్టించింది. చూడండి ఎంత భయంకరమైన విషయం. ఇలాగే కొత్త నిబంధన కదా ఒక ధనవంతుడు అనుకున్నాను. ధనవంతుడు కాదు కానీ ఎవడో పరిచయం అనుకున్నాను, ప్రార్థన చేయడానికి వెళ్ళి పరిచయం అంటే నేను ఏం చేస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నానంట, నేను దశభాగాన్ని ఇస్తానంట, నేను 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 నేనని చెప్పి చెప్పుకుంటాడు. నేను అన్ని బాగున్నాను కానీ ఎలా లేను, ఈ సుంకరవలే లేనని చెప్పి దేవుడి ముందు గొప్పలు చెప్పుకుంటాను. ఈరోజు నేను చెప్తున్నాను పిల్లరా, మనలో నేను నా అనే భావం మనం ఎప్పుడైతే పోతారో అప్పుడు దేవుని యొక్క నుంచి దేవుని మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఈరోజు చాలామంది దేశాధినేతలు కానీ చాలామంది అధికారులు కానీ వాళ్ళలో ఏమొస్తుందంటే నేను, నాది, నేను చేసింది, నా గొప్పతనం. ఏంటి చెప్పండి, నా గొప్పతనం. ఇవన్నీ ప్రియులు ఆ విధంగా అనుకోవద్దు. నేను ఆ విధంగా అనుకున్నప్పుడే దేవుడు శిక్షిస్తాడు. ఇలాగ అనుకుంటుండగా ఏం జరిగింది, తను అనుకున్నాడు రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం ఏ మాట అమ్మా, ఏ మాట ఈ మాట గర్వపు మాట, ఈ మాట ఉండగా ఆకాశం నుండి శబ్దం వచ్చిన ఏదనగా ఇదే నీకు ప్రకటన చేయించున్నాను, నీ రాజ్యం ఎదురు నుండి తొలగిపోను. తమ యుద్ధ నుండి మనుషులు 32 వచనం చాలా స్పష్టంగా రాయబడుతుంది. నిన్ను మనుషులు తరిమి కొడతారు. నీవు ఎక్కడ ఉంటావు అమ్మా, ఎక్కడ ఉంటావు? అడవి జంతువుల మధ్య నివసిస్తావు. ఇది తెగులంటే ఏంటంటే ఇది మనుషులు గడ్డి తింటారా? ఎప్పుడు తింటారు చెప్పండి? ఆహారం లేనప్పుడు కూడా దాని జోలికి వెళ్ళదు. ఇక్కడ చంద్రార్థం గమనించండి. నెబుకద్నెజరు దేవుడు ఎంతలో భయంకరంగా తెగులు రప్పించింది. ఇది కూడా రకమైన తెగులు. నెబుకద్నెజరుకి దేవుడు ఇచ్చిన శిక్ష ఏంటంటే అతని మనస్సు పశువు మనుషులా తయారైపోయాడు. అమ్మాయి ఎలా అయిపోయింది? మనుషుల మనస్సు వేరు, పశువుల మనస్సు. అంతే కదా. మనుషులు ఏం చేస్తారు, ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేస్తారు. కానీ పశువులా తయారైపోయాడు. పశువులా తయారైపోయి గడ్డి తింటున్నాడు. అందరు చూసి అతను చూసి ఏంటరా గడ్డి తింటాడు అనుకున్నాడు. ఇంకేలా ఉన్నాడంటే తర్వాత చదవండి, పశువులు గడ్డి మేస్తున్నాడు. 33 నుంచి ఆ గడియలోనే నెబుకద్నెజరుకు సంభవించను. మానవుల నుండి అతనికి తరిమిరి, అతను పశువుల గడ్డి మేసను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా, అతని వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఏకల వంటివి. అతని గోళ్ళు మనుషుల గోళ్ళు ఎలా ఉంటాయి? మామూలుగా ఉంటాయి. పక్షుల గోళ్ళు ఎలా ఉంటాయి? చాలా షార్ప్గా ఉంటాయి. చూడండి, ఇతడు
పశువులాగా పశువులు గోలు అండ్ గట్టిగా ఇతని గోలు ఎలా ఉన్నాయంటే చెప్పండి. పక్షుల గోళ్ళని. అంటే ఇంత తీసి వచ్చింది పక్షుల గోలు అంటే ఇంత ఎలాగో వచ్చిందండి, చేతులు వేలు కాలు వేలు. తర్వాత ఆకాశం నుంచి ఇతనికి తగలగానే ఇతని వెంట్రుకలు ఏమవుతున్నాయంట, ఇతని వెంట్రుకలు రెక్కల ఈకలు అంటుంది. రెక్కల ఏకలు లాంటివి అలా ఏగిపోతున్నాయండి. అసలు ఇతని ఒంటి మీద ఉన్న ఎంట్రుకలు తెగులు చూడండి ఎంత భయంకరమైన తెగులు అంటే. ఇతని గోళ్ళు ఏమో ఏవైపోయినాయి చెప్పండి, పక్షి గోళ్ళు అయిపోయినాయి. ఇతని వెంట్రుకలు అంట రెక్కలు, పక్షి రాజు రెక్కలైతే ఎలా ఉంటాయి, ఆ రెక్కలకి ఒక్కోటి ఎలా రావడం చూసి అందరూ కూడా చూసి వేరే మంచిగా లేదు ఇంకేమనుకో అందరూ శుభ్రంగా ఏం చేస్తే తరుగు అలాగే 7 సంవత్సరాలు అడుగులోనే బతికాడు. హల్లెలూయా. ఎలాగ గడ్డి మేస్తూ మరి ఏం చేస్తూ ఆ వ్యక్తి ఎవరు చెప్పండి, మామూలు వ్యక్తి. నెబుకద్నెజరు సామ్రాజ్యానికి క్షమించండి బబులోను సామ్రాజ్యానికి అధిపతి అయిన గొప్ప రాజు. దేవుడు అతనికి చేసిన తెగులేంటి చెప్పండి, తెగులేంటి అతనికి ఇచ్చిన తెగులేంటి చెప్పండి. ఏంటంటే మనుషుల నుంచి కొట్టువే పట్టాలి. 7 సంవత్సరాలు అడవిలోనే ఉంటూ అడవిలో మనుషులు అడవుల్లో ఉన్న మొత్తం మూగ జీవులతో కలిసిపోయి గట్టి తిన్న మొదలు మనం చూస్తాం. ఎంత భయంకరమైన శిక్ష. దేవుడు తెలుసుకుంటే ఎవరి చేత గట్టి అయినా తినిపించగలరు. లేదు ఏం చేయగలవాడు, ఎవరి చేత అయినా గట్టి తినిపించు. సో అంతవరకు మనం తెచ్చుకోకూడదు. నా బలం, నా ఆధిక్యత, నేను నా నగరం, నా రాజధాని నేను కట్టించి. ఇది దేవుడికి నచ్చలేదు. తెగులు వెప్పించి భయంకరమైన తెగులు తన ఒంటి 7 సంవత్సరాలు పశువు వలె జీవించాడు. తెగులు ఆ తర్వాత నేను బుద్ధి వచ్చి ఏమన్నాడు తెలుసా, తర్వాత చదవండి. అతని దగ్గర బుద్ధి వచ్చింది అనుకోండి. బుద్ధి వచ్చిన తర్వాత దేవుడు అతను మళ్ళీ కనికరించి దేవుడు అతన్ని మళ్ళీ క్షమించేసిన తర్వాత 35 వచ్చిన అవుతున్నాడు. 35 వచ్చిన ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. 34 నుంచి చదవండి. ఏంటంటే ఆ కాలం అంటే 7 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను మనలా నాకు ఏమొచ్చింది, మరలా మనుషులు బుద్ధి వచ్చేసింది. ఆ కళ్ళు ఆకాశం అమ్మ అప్పటి వరకు ఎక్కడ ఎత్తలేదు. కళ్ళు ఎక్కడ ఉన్నాయి, కింద. ఇప్పుడు కళ్ళు ఎక్కడికి ఎత్తాడు, ఆకాశం వైపు ఎత్తి చూడండి. సర్వోన్నతుడైన దేవునికి ఏంటంట స్తోత్రం చేసి కనపరిచాడు. చిరకాలం వరకు ఆయన రాజ్యం 35 వచ్చిన అంటున్నాడు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికరాని వారు. ఆయన పరలోక సేన ఎడల భూనివాసులను తన చుట్టూ చూపును జరిగించేవారు. ఆయన చేయి పట్టుకుని ఇవేమి చేయుచున్నామని ఆయనతో చెప్పుడు ఎవరు సమర్థున్నాను. ఈ విధంగా పిల్లరా మనం చూసుకున్నట్లయితే 37 వచ్చిన మనం చూసుకున్నట్లయితే చాలా పెరిగి 37 వచ్చిన మనం చూసుకున్నట్లయితే ఆయన సర్వశక్తుడని ఆయన స్థుతించుకుని కనపరుచున్నాను. చాలు. లేకపోతే ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజకీయ దుస్థితి వచ్చింది. ఈ ఒక్క వాక్యాన్ని నువ్వు నేను కూడా అనుకోవచ్చు, మనకు రాదని చెప్పి అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో కనుక నువ్వు పడ్డావంటే, గర్వపు మాటలు కనుక నేను ఓటించి వచ్చినాయంటే, ఆయన శిక్షించాలి కనుక అని అనుకున్నట్లయితే వీళ్ళది ఎవరు కూడా నేను కాపాడలేదు. ఈరోజు దయచేసి గమనించండి. ఈరోజు దేవునికి వాక్య సందేశం ఏంటంటే, నువ్వు నేను కూడా దేవుడు మనకి ఎంత ఇచ్చినా కానీ ఏమండి, ఒక్కొక్కసారి దేవునికి మంచి స్వరం ఇచ్చారనుకోండి, నా స్వరాన్ని వాడకం ఏమనాలి, దేవుడు నాకు ఇచ్చిన స్వరం. ఒక్కొక్కసారి దేవునికి మంచి అందాన్ని ఇచ్చాడు, నా అందాన్ని వాడకం దేవుడు నీకు ఇచ్చిన లేదు. ఒకసారి దేవుడు నీకు ఆస్తిని ఇవ్వచ్చు, నా ఆస్తి నేను కష్టపడి సంపాదించుకున్నాను లేదు, ఇది ఎవరు ఇచ్చారు నీకు చెప్పండి, దేవుడే నీకు. ఒక్కొక్కసారి నీకు బహు ఐశ్వర్యం నీకు ఉండదు, ఇదంతా నేను సంపాదించుకున్నాను ఓకే, కానీ ఇది దేవుడు ఇచ్చింది లేదు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం స్తుతించాలి. యోబు అంటాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుని ఆయన నామములకే స్తుతులు కలుగుతుంది. దాని అర్థం ఏంటంటే ఏమన్నా లేకపోయినా ఏమండి, ఏమన్నా లేకపోయినా నేను దేవుడిని స్తుతిస్తాను. హల్లెలూయా. ఈ విధంగా నువ్వు నేను కూడా దేవుడు మనకున్నా లేకపోయినా కానీ ఇంటి నిండా సమృద్ధి ఉన్నారు ఏమండి, మనం చూసుకున్నట్లయితే లేదు ఇంటి నిండా పేదరికం ఉన్నాను మనం ఏం చేయాలి, దేవుడిని స్తుతించాలి. ఏ రోజు నాడు కూడా పేదరికం ఉన్నామని బాధపడుకోకూడదు ఏమండి, గొప్ప స్థితిలో ఉన్నామని చెప్పి మన దగ్గర పెట్టుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని చేత మనం ఆశ్రయించాలి. ఏమని మనం చెప్తున్నాం, నా పేరు పెట్టబడిన జనులు తాము ఏం చేయాలి, తగ్గించుకొని ఏం చేయాలంటే ప్రార్థన చేసి నా వైపు తిరిగిన ఎడల నేనేం చేస్తాను, వాడిని స్వస్థపరుస్తాను, దేశాన్ని బాగు చేస్తాను.
ఫరో కోసం మనం మాట్లాడుతున్నాం. ఎందుకు ఐగుప్తు సామ్రాజ్య నాశనం అయిపోయింది? ఇది నాశనం అయిపోయింది ఫరో యొక్క గర్వం వల్ల. ఎందుకు నెబుకద్నెజర్ రాజు మా పశువు అని మారిపోయాడు? తెగులు ఎందుకు వచ్చింది అతని మీద? ఎందుకు చెప్పాడు? అతను చేసిన గర్వం. 3వ పిల్లరా 2వ సమూయేలు గ్రంథం 24వ నేను చిక్కు ముగిస్తున్నాను. 10 నిమిషాలు నేను మాట్లాడుతున్నాను. సమూయేలు 2వ గ్రంథం 24వ సమూయేలు 2వ సమూయేలు గ్రంథం 24వ మనం చూసుకున్నట్లయితే చూడండి. 24వ మొదటి వచ్చిన కూడా ఎక్కడ కూడా చివరగా ఇంకొక ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞాపించాడు. మూడవదిగా బైబిల్ గ్రంథంలో 3వ తెగులు ఏంటంటే, ఒక రోజు నాడు దావీదు కంట ఏమంటే హృదయంలో గర్వం వచ్చి ఏమొచ్చిందంటే చెప్పండి. హృదయంలో గర్వం వచ్చి ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న యోవాబుకు అంటే సైన్యాధిపతితో మన దగ్గర ఉన్న ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది సైనికులు ఉన్నారు, ఎంతమంది బలాజులు ఉన్నారు, ఎంతమంది యుద్ధం చేసి ఉన్నారని ఒక లెక్క చేయమన్నాను. ఒక లెక్కను తీసుకురమ్మన్నాను. అదేంటయ్యా ఇప్పుడు మనకి యుద్ధాలు ఏం లేవు కదా, మనం అంతా బాగానే ఉన్నాం కదా, దేవుడికి అన్ని బాగానే ఇచ్చాడు కదా అంటే అయినా కానీ లేదు నాకు మన దేశంలో ఎంతమంది సైనికులు ఉన్నారో, ఎంతమంది అండ్ ఎన్ని ఆయుధాలు ఉన్నాయో అన్నీ ఒకసారి నాకు లిస్ట్ కావాలని చెప్పి దావీదు అడిగాడు. ఎవడడిగాడు చెప్పండి? దావీదు అడిగాడు. ఇది ఒక విషయం గమనించండి. ఈ విధంగా జరిగినప్పుడు ఏమండి, ఈ విధంగా జరిగినప్పుడు ఇప్పుడు 10వ వచనం చూడండి. 10వ వచనం చూస్తుంది. సరే రాజు ఏదో చేయమన్నాడు. వెంటనే యోవాబు వెళ్ళి రాజు అడిగినట్టు చేసి ఏమండి రాజు వెళ్ళి మరి అన్ని లెక్కలు తీసుకుని వచ్చి రాజు గెలిచాడు. కొన్ని రోజుల తర్వాత గెలిచిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు 10వ వచనంలో జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా మనస్సు ఏమైపోయిందన్నా కొట్టుకుంది. ఒకనొక రోజు నాడు ఏదో మరి ఆ విధంగా తప్పు చేసింది, కానీ అది దేవునికి విరోధకరమైన పాపం. అండ్ మనస్సు కొట్టుకొనగా అతను ఏమన్నాడు? నేను చేసిన పని వలన గొప్ప పాపం పట్టుకుంటేని నేను ఎంతో అవివేకిని అని చేసి ఎన్నో కరుణించి ఆశ్రయ దోషమును పరిహరించమని చాలు. దేవుడు ఒకటి చాలాసార్లు చెప్పాడు. ఎందుకంటే నీ యొక్క సైనికుల్ని నీ యొక్క జనాంగాలను లెక్క చేయొద్దు. ఎందుకంటే నేను దాన్ని ఆశీర్వదిస్తాను. దేవుడు అబ్రాహాముతో ఉన్నాడు, ఆకాశంలో ఆకాశం చూడు, ఆకాశంలో నక్షత్రాన్ని లెక్కించగలం అంటే లెక్కించగలం, సముద్రం యొక్క ఇసుక రేణువులు లెక్కించగలం అంటే నేను మీ సంతానాన్ని అంతే ఆశ్రయిస్తాను. దేవుడు దావీదును కూడా చెప్పు, నేను దీవిస్తాను, నువ్వు వాటిని లెక్కించుకోవాల్సిన అవసరం లేదు అని దేవుడు చెప్పినా కానీ దావీదు ఏం చేశాడు? లెక్కించాడు. ఎంతమంది ఉన్నారు, ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, మనం ఎంత గొప్ప అని చెప్పి ఒక సర్వే చేయించుకున్నాడు. మా సర్వే ఎప్పుడు చేయించుకుంటారో చెప్పండి. సర్వే ఎప్పుడు చేయించుకుంటారు? సర్వే ఎప్పుడు చేయించుకుంటారు చెప్పండి? ఎవరైనా ఎప్పుడు చేయించుకుంటారు చెప్పండి? ఆ రోజుల్లో సర్వే అనేది ఎప్పుడు చేయించుకుంటారంటే ఏదైనా ఇతర దేశం మీద యుద్ధానికి వెళ్ళే ముందు మాత్రం సర్వే చేయించుకుంటారు. అంటే మన పవర్ ఎంత, మన శక్తి ఎంత అని ఈ విధంగా దేవుడు ముందే చెప్పావు, నువ్వు అలా చేయొద్దు, ఎందుకంటే నేను వెళ్ళే ప్రతి దాని మీద నేను చేయనిస్తాను. అంటే దావీదు దేవుని శక్తి మీద ఆధారపడటం మానేసి ఇప్పుడు ఎవరి శక్తి మీద ఆధారపడుతున్నాడు చెప్పండి? దావీదు అప్పటి వరకు ఎన్నో యుద్ధాలు చేశాడు, అన్నిట్లో తన శక్తి వల్ల నెగ్గాడా చెప్పండి? ఎన్నోసార్లు సౌలతని చెప్పడానికి వచ్చాడు. మరి దావీదు తన శక్తి వల్ల తప్పించుకున్నాడా? చెప్పరా? ఏమండి గొలియాతు వచ్చాడు, దావీదు తన శక్తి వల్ల ఏమండి జయించాడా? ఎన్ని దేవుడి శక్తి వల్ల జయించాడు. అయితే ఒక పొజిషన్లో వచ్చేసరికి దావీదు తన శక్తి మీద ఆధారపడటం మొదలెట్టాడు. దేని శక్తి మీద చెప్పండి? తన శక్తి మీద. అంటే ఎంతమందిలో చూడండి. అప్పుడు వ్యక్తి దేవుడు కోపం దావీదు అంటున్నాడు, అయ్యో నేను ఎంతో భయంకరమైన తప్పు చేశాను, క్షమించుతాను అన్నట్టు దేవుడు అంటేనే తన ప్రవక్తను పంపించి 3 ఆప్షన్లు తన ముందు పెట్టాడు. ఎన్ని ఆప్షన్లు చెప్పండి? 3 ఆప్షన్లు ఏంటంటే చూడండి. 11 వచ్చిన 3 విషయంలో నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకునేలా నేను నీ మీదకి రప్పించాను. చూడండి, ఎందుకంటే దావీదు తప్పు చేశాడు, దేవుడు చేయొద్దన్న పని చేశాడు.
తన శక్తి మీద ఆధారపడడానికి ప్రయత్నించాడు. దేవుడు వెంటనే కోపం వచ్చి దేవుడు వెంటనే 3 ఆప్షన్స్ పెట్టాడు. దేవుడే శిక్షించడం పక్కన పెట్టేసి దావీదుకి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటంటే ఫస్ట్ 3 రోజులు భయంకరమైన తెగులు అంట. ఏంటి చెప్పండి? 3 రోజులు భయంకరమైన తెగులు కావాలో లేదా 3 నెలలు 6 నెలలు శత్రుల చేత తరం పడతాను. ఏంటి చెప్పండి? ఫస్ట్ తెగులు ఏంటి? ఫస్ట్ ఏంటంటే 3 రోజులు భయంకరమైన తెగులు. ఆ తెగులు వల్ల ఎంతమంది చచ్చిపోతారో కూడా తెలియదు. 3 రోజులు తెగులు కావాలా నీకు నువ్వు చేసిన పద్ధతికి. రెండోది ఏంటంటే 6 నెలలు శత్రువుల చేత తరం పడటం. ఏంటంట? శత్రువులు. అప్పటికే చాలా మంది శత్రువుల చేత ఏం చేయబడ్డాడు? తరిమి ఆ పొజిషన్ వచ్చేది రాలేదు. మళ్ళీ ఇంకొక 6 నెలలు శత్రువుల చేత తరపడటం. ఇది 2వ ఆప్షన్. 3వ ఆప్షన్ ఏంటి? 7 సంవత్సరాలు భయంకరమైన కరువు. ఏంటి చెప్పండి? 7 సంవత్సరాలు. తప్పు ఎవరు చేశారు? దావీదు చేశారు. ఏంటి తప్పు? తన సొంత శక్తి మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తారు. ఏమంటే ఆధారపడ్డగా ఈ విధంగా చేయడం మనం చూస్తాం. దేవుడు వెంటనే కోపించాడు. దేవుడు కరుణామయుడు కాబట్టి 3 ఆప్షన్స్ ఎంచుకోమని దేవుడే ఇచ్చాడు. మనం ఆ పొజిషన్ ఉంటే ఏమి ఎంచుకోలేదు చెప్పండి? 3 రోజులు భయంకరమైన తెగులు. ఒకరోజు ఎంతమంది చంపేస్తుందో కూడా తెలియదు. తర్వాత 6 నెలలు శత్రువుల చేత తరమంటాం. 3వది 7 సంవత్సరాల భయంకరమైన కరువు. ఎంతో భయంకరమైన పొజిషన్లో కాలిపోయేది. ఎందుకంటే తాను ఒప్పుకున్నాడు ముందే, అయ్యో నేను భయంకరమైన తప్పు చేశాను, అజ్ఞానిగా ప్రవర్తించాను అని చెప్పాను. అయితే ఏమంటాడు? దావీదు ఏమంటాడంటే చూడండి, చివరికి ఏమేమి అనుకున్నాడు? 14వ వచనం అందుకు దావీదు నాకేమీ తోచడం లేదు, చిక్కులలో నేను దేవుడు వాత్సల్యం కలిగిన వాడు కాబట్టి మనుషులు చేతిలో పడట కంటే యెహోవా చేతిలో పడటే నేను అని అనుకుని అని గాతారు అనేసాడు. ఏమన్నాడు? దాని అర్థం ఏంటి? ప్రభా నీకు ఏది ఇష్టమైతే చేయదండి అని వదిలేసాడు. అప్పుడు ఏం జరిగింది? తన కోసం చూడాలి. అప్పుడు ఏమైంది? అది చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అందుకే యెహోవా ఏం చేశాడు? ఇశ్రాయేలు మీదకి ఏం రప్పించాడు? భయంకరమైన తెగులు రప్పించాడు. ఆ రోజు ఎన్ని రోజులు యాక్చువల్గా పిల్లలు? 3 రోజులు. చూడండి, ఆ రోజు దినం మొదలుకొని సమాజం పూట అంటే సాయంత్రం వరకు ఆ తెగులు జరుగుచుండగా అందుచేత బెర్షెబా వరకు ఒక్క రోజు అంటే అది కూడా సాయంత్రం వరకు తెగులు అంత భయంకరమైన తెగులు. చూడండి, దేవుడు విధించిన 3 శిక్షల్లో దేవుడి చేతికి ఇచ్చాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే 3 రోజులు తెగులు. 3 రోజులు తెగులు ఎంతమంది చనిపోతారో తెలియదు. ఫస్ట్ రోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ తెగులు ఎంతమంది చనిపిస్తుందంట? 70,000 మంది. ఆ రోజులో 70,000 మంది అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు కూడా 70,000 మంది అంటే మామూలు విషయం. ఇదంతా ఎవరైనా తప్పు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఈ తెగులు ఎందుకు వచ్చింది? మొదటి తెగులు ఎందువల్ల వచ్చింది? రెండో తెగులు నెగిటివ్ ఎందుకు వచ్చింది? 3వ తెగులు ఎందుకు వచ్చిందంటే దావీదు తన యొక్క సైన్యం యొక్క సహాయం మీద ఆధారపడడం వల్ల. సో నేను ఎందుకు విషయం చెప్తానంటే 2 తిమోతి 3:18 ఈ దినాల్లో కరువులు తెగుళ్ళు అని ఎందుకు వస్తున్నాయంటే మనుషుల యొక్క అవిధేయత వలన మాత్రమే. హల్లెలూయా. మనుషుల అవిధేయత, మనుషులు చేసిన పాపం, మనుషులు దేవుని మీద గొప్పగా చేసుకోవడం వల్ల, గర్వించడం వల్ల శిక్షగా దేవుడు తెగులు భూమి మీద పంపుతున్నాడు. ఆ రోజు నాడు వచ్చిన తెగులు సాయంత్రం వరకు 7,000 మంది 70,000 మందిని చంపించారు. ఏమిటి చూడండి, ఆ తర్వాత చదవండి. 70,000 మంది చనిపోగా 70,000 మంది చనిపోగా అయితే యెహోవా దూత పైన హస్తమును చాపి ఏమండి ఆ మరణ దూత ఎలా చేయి చాపి పట్టుకుందంట. నాశనం చేయబోయినప్పుడు ఏం చేస్తుందంట? ఆ దూత ఏం చేస్తుందంట? నాశనం చేస్తుంది. యెహోవా కీడును గూర్చి సంతాపం నేను ఒక విషయం చెప్తున్నా, గమనించండి. చాలా మంచి పిల్లలు దయచేసి గమనించండి. ఈ తెగులు అనేది దేవదూత ఎలా చేయి పైకెత్తి పట్టుకున్నప్పుడు తెగులు ఏమైపోతుందంట? విస్తరిస్తూనే ఉంటుంది. ఆ దూత పేరు ఏంటంటే తెగులు దూత. ఏంటి చెప్పండి? నాశనం కలిగేసే దూత. బైబిల్లో చాలా రకాల దూతలు. ఇప్పుడు ఈ కరోనా తెగులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ దూత అలా చేయి పట్టుకునే ఉంటుంది. ఎందుకంటే అనేక మంది చనిపోతారు. హల్లెలూయా. అనేక మంది తెగులు అనుకుంటారు. ఆ రోజు నాడు దావీదు బ్రతుకునే దినాల్లో 70,000 మంది పొద్దున్న సాయంత్రం చనిపోతారు.
ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చనిపోయారు? ఎన్నో లక్షల మంది చనిపోయారు. 1,00,000 ఇంచుమించు ఇప్పుడు ఇలా అండ్ 40,000 మంది ఇప్పటికి చనిపోవడం మనం చూస్తాం. ఇంకా దూత ఎలా ఉంది? ఇంకా ఎలా ఉంది? చేతులు చాచే ఉంది. అమ్మ ఎలా ఉంది చెప్పండి? ఇంకా చేతులు చాచు అంటే ఇంకా చంపడానికి రెడీగా ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది? చదువు వెంటనే దేవుడు వెంటనే యెహోవా ఏమన్నాడు? యెహోవా కీడును గురించి సంతాపం ఉంది. యెహోవా కీడును గురించి సంతాపం ఉంది. అంతే చాలును. చాలు నీ చేయి తీయమని జనులను నాశనము చేయదూత. చాలు చాలు చాలు. వెంటనే దేవుడికి ఎంతో జాలి వేసి ఆ దూత చెప్తున్నాడు, చాలు, అంతే చాలు, ఎంత చాలు, ఎంత చాలు, ఎంత చాలు. నేను చేయి వెంటనే వెనక్కి తీశాను. చాలు అని ఎంత చక్కని మాట. ఈరోజు నువ్వు నేను కూడా దయచేసి గమనించండి. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ తెగులు ఉంది. ఆ దూత అంటే మరణ దూత చేయి చాపి అలా ఉంది. అయితే ఈరోజు నువ్వు నేను ఒకడు ఆ రోజు నాడు దావీదు చేసిన తప్పుకి వాళ్ళందరూ చనిపోయారు. కానీ ఇంకా దూత పెళ్ళారు. అనేక మంది చంపకుండా ఉండడానికి దేవుడే వెంటనే అడ్డుపడ్డాడు. దేవుడు వెంటనే అడ్డుపడి తెగిలి అక్కడితో ఆగిపోయేలా చేశాడు. ఏం చేశాడు? 17 తర్వాత చూసుకున్నట్లయితే యెహోవా దూత ఉండగా దావీదు జనులను నాశనం చేయ దూతను కనుగొని యెహోవాకు ప్రార్థించుము, పాపం చేసేవాడు నేనే, దుర్మార్గమును ప్రార్థించేవాడు గొర్రెల బట్టి మీరేమి చేస్తున్నారని అతన్ని వారిని శిక్షించు అని అన్నప్పుడు దేవుడు వెంటనే చెప్పాడు. వెంటనే అన్నానికి వెళ్ళడానికి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి ఏంటంటే గొర్రెను బలి అని చెప్పి అన్నప్పుడు దావీదు వెంటనే చేశాడు. వెంటనే ఏమైపోయిందంటే బలిపీఠం కట్టి అక్కడ ఒక బలిని అర్పించి కానీ వెంటనే తెగులు అక్కడ ఏమైపోయింది చెప్పండి? చాలు. చివరికి ఏం జరిగింది? 25 వచనంలో ఏం జరిగింది? అయిపోయింది. 25 వచనంలో ఏం జరిగింది? అక్కడ దావీదు యెహోవా నామమున బలిపీఠము కట్టించి దహన బలులను సమర్పించినప్పుడు యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలు విడిచిపోయారు. చాలు. ఆ రోజు నాడు ఇశ్రాయేలు గట్టెక్కింది. అప్పటి వరకు ఎంతమంది చంపేసినది? 70,000. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 1,30,000 మంది చంపేసింది. ఈ తెగులు పోవాలంటే ఈరోజు నువ్వు నేనేం చేయాలి? ఏం చేయాలి? ఆ రోజు దావీదు చేసిన పని ఏంటి? తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఫస్ట్ ఏం చేశాడు? తన పాపాన్ని ఒప్పుకున్నాడు. రెండోది దేవుడు చెప్పిన వెంటనే చేశాడు. అజ్ఞానకల్లం దగ్గరికి వెళ్ళి బలిపీఠం అంటే ఏంటో నేను ప్రార్థన. ఈరోజు నువ్వు నేను కూడా ప్రార్థన ఇంట్లో కూర్చున్నాం. ఇంట్లో కూర్చున్నప్పుడు మనం సమయం కుదిరినప్పుడల్లా మరి దీనికోసం తెగులు ఆగిపోయినట్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటేనే పశ్చాత్తాపం ఉంది అని ఏం చేస్తున్నట్టే ఆ దూతతో చెప్తాడు. ఏం చెప్పాడు అక్కడ? అంతే చాలు, నీ చేయి వెనక్కి తీసుకో. చాలు, నీ చాలు, ఇప్పటి వరకు మరణించిన వాళ్ళు చాలు, నీ చేయి వెనక్కి తీసుకో అని దేవుడు చెప్తాడు. ఆ రోజు నీవేంటంటే దావీదు పని చేసినప్పుడు తెగులు అక్కడితో ఆగిపోయి ఇశ్రాయేలును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అలేదు ఈరోజు కరోనా కూడా అలా వెళ్ళిపోను కదా. అయితే అలా వెళ్ళాలంటే నీ మీద నా మీద ఉన్న బాధ్యత మన పాపాలను మనం ఒప్పుకుంటాం. అండ్ మన పాపాలను మనం ఒప్పుకుంటాం, మన ఉదయతను మనం ఒప్పుకుంటాం, మన గర్వాన్ని మనం తెలిసింది తగ్గించుకోవాలి. మళ్ళీ ఒకటే మాట ప్రదేశం నా పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకొని ఏం చేయాలి? ప్రార్థన చేసిన ఎడల ఏం చేస్తాను? 2 దినవృత్తాంతాల గ్రంథం 7:14 ఏమో ముఖ్యమా? 2 దినవృత్తాంతాల గ్రంథం 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని నాకు ప్రార్థన చేసినట్లయితే నేను వారి మొరను విని వారిని స్వస్థపరిచి దేశమును బాగు చేస్తాను. క్షమించి అమ్మ దేశాన్ని ఏం చేస్తాడు? ప్రపంచాన్ని ఏం చేస్తాడు? మన రాష్ట్రాన్ని ఏం చేస్తాడు? మన రాష్ట్రంలో ఇప్పటికీ పేరు 500 మరి 13 కేసులు పాజిటివ్ కేసులు కూడా మన దగ్గరలో రీసెంట్గా నిన్న మంగళవారం పేటలోని రావడం మనం చూస్తాం. మన రాజమండ్రి పడుతుంది. అంటే నేను ఎందుకు విషయాలు మీరు చెప్తున్నానంటే చూడండి ఎంత భయంకరమైన విపత్తు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటాం. ఇప్పటికి ఎన్నో రోజులు ఈ వైరస్ మన ఇంట్లోనే ఉన్నాడు. రావడం సోతులు బయట జరుగుతుంది. ఎంతో నరకేతను అనుభవిస్తుంది. ఏమంటే ఒకసారి అనేక మంది తినడానికి తినలేక
చేయడానికి పని లేక ఎంతోమంది మరణించుకున్నాం. ఇదంతా ఎందుకంటే దయచేసి గమనించండి. ఎందువల్ల ఇప్పటివరకు 3 విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఎందువల్ల ఇదంతా చెప్పండి. ఎందువల్ల అంటే మనుషుల యొక్క గర్వము, మనుషుల యొక్క గర్వాన్ని అణచడానికి ఏవైనాటి తెగులు వస్తాయి. అంతేకాక అంత్యకాలంలో భయంకరమైన కరువులు వస్తాయని చెప్పి దేవునికి వాక్యం పెట్టడం. సో ఈరోజు నేను కూడా ఈ విషయాలు నేరుగా మనలో గర్వం కనుకున్నట్టు మన లేకపోయినా కానీ దేశాధినేతలు వాళ్ళలో వారి కోసం మనం ప్రార్థించాలి. ప్రభావం ఈ తెగులు ఇక్కడ ఆప్షన్ అని అన్నాడు. ఆ దూత ఏమన్నాడంట, అంతే ఇక చాలు, నువ్వు నీ చెయ్యి వెనక్కి తీసుకో, వెనకకి తీసుకో. ఆ తెగులు ఎక్కడ రాదు, 70 మందితో చనిపోయారు, ఉదయం అయిపోయింది. ఈరోజు నువ్వు నేను ప్రభా ఇది దేవుడు ఎలా చేసినప్పుడు లేదా వైరస్, ఈ వైరస్ తగ్గాలంటే ఎవరి చేతుల్లో ఉంది? మనుషుల చేతిలో ఉందా? దేవుని చేతిలో ఉంది. ఆ దూతని, మరణ దూతను తప్పించాలంటే ఎలా ఆయన చేతిలో ఉంది మనం. ఈరోజు నువ్వు నేను ప్రభా మమ్మల్ని క్షమించండి, ఇదిగో నేను ఆశ్రయిస్తున్నాను, నేను వెంబడిస్తున్నాను తండ్రి, నేను మా పాపను ఒప్పుకున్నాను, మా పాపాలు ఒప్పుకోలేదు, ఎక్కువ నొప్పు ఏం జరుగుతుందంటే తెగులు అనేది ఆగిపోతుంది, తొలగిపో, ప్రపంచం తొలగిపోతుంది, మళ్ళీ మామూలు పరిస్థితి, మళ్ళీ మామూలు నార్మల్ పరిస్థితి మన దగ్గర రాదు. సో ఆ విధంగా మనం ప్రార్థన దేవుడి కొన్ని మాట్లాడుతూ ఆమె ఇతర ప్రార్థన చేసుకున్నాం, ముగించుకున్నాం. ప్రభు ఎక్కడికి ఈశ్వరంగా పరిశుద్ధ దేవుడు నుంచి గడిచిన కాలంతో భద్రపరిచి ఈ ప్రభా మరి 25 రోజులు మరి ఇంట్లో నుండి చక్కని ప్రభా మరి నీ మాటలు వేసుకున్న గొప్ప వాద్యాన్ని మేము అందించుకుంటున్నాం. సడన్గా మేము కోరుకోవడం ప్రభావ మరి ఎన్నో వారాలని క్షమించడం మరి పరిస్థితులు ఆ విధంగా ఉంటున్నాయి. సహాయం ఎన్నో చక్కని వాక్య భాగాలు మీరు మనకు తెలియజేస్తున్నది నిజమే. మనుషులు కేవలం తెగులనే భూమి మీదకి ఎందుకు వచ్చింది అంటే కేవలం మనిషి యొక్క గర్వం, ఒక మనిషి గర్వం వల్ల ఒక మనిషిని ప్రభావ మరి ప్రభావ లెసన్ నేర్పించడం తెగులని భూమి మీదకి వచ్చి నేర్పని మరణించాను ప్రభావ సహాయం. నిజమే. ఇప్పుడు అనేక దేశాలు నిన్ను నమ్ముకోకుండా, నిన్ను ఆరాధించకుండా, నీకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ దేశాలుగా అయ్యా మరి హేతువాద దేశాలు అనేక దేశాలు క్షమించండి, క్షమించండి, క్షమించండి ప్రభావ. వారి మీదకి మీరు ఇప్పుడు తీసుకుంటున్న శిక్షను వారు అర్థం చేసుకునే సహాయం ప్రభావ. వందనాలు. ఈ సమయంలో ఈ వాక్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరే జీవించి ఆశ్రది గొప్ప కార్యాలు మీరు మా జీవితంలో మీరు కలిగింది ప్రభావ. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ రోజు నాడు దావీదుతో ప్రభావ, దావీదు సందర్భంలో ఆ దూతతో ఇక చాలు, ఈ చేయి వెనక్కి తీసుకో, ఇప్పటివరకు చనిపోయిన మంది చాలు అని చెప్పిన జాలి కలిగినది, జాలి కలిగింది ప్రభావ. జాలిని చూపించాను, భూమి మీద జాలిని చూపించాను, నా దేశాన్ని బాగు చేయండి, ప్రపంచాన్ని బాగు చేయండి. అతలాకుతం అయిపోతుంది, చెట్టుకోగలు పొట్టుకోగలు అయిపోతున్నాం, భయంకరమైన కన్నీరు, ఆకలి, కరువు, భయంకరమైన ప్రభావ పరిస్థితులు మేము ఉంటున్నాం. మమ్మల్ని క్షమించి మనుష్య జాతిని క్షమించండి, క్షమించండి, క్షమించండి. నిజమే. సృష్టిని పూజించడం మానేసి అయ్యా సృష్టికర్త అయిన నిన్ను పూజించడం మానేసి సృష్టిని ఆరాధిస్తున్న వాళ్ళు అనేక మంది వల్లనే ఈ శాపం మా మీద క్షమించండి, క్షమించండి. విగ్రహారాధన దేశాల మీద మీరు చూపిస్తున్న ప్రభావ శిక్షకు ప్రతిగా ప్రభావ ఎంతోమంది ప్రభావ బలవుతున్నారు సార్. నువ్వు ఎక్కువ చాలు తండ్రి, ఎక్కువ చాలు. స్వస్థపరచండి, మా దేశం బాగు చేయండి. మా దేశంలో నానాటికి 14,000 కేసులతో ఉన్నాయి ప్రభావ. 448 మంది మరణించారు ప్రభావ. ప్రభావ క్షమించండి, క్షమించండి, క్షమించండి. మా భారతదేశంలో కూడా భయంకర విగ్రహారాధన పెరిగిపోతుంది, క్షమించండి, క్షమించండి, క్షమించండి ప్రభావ. మరి అన్ని తక్కువ పాపం ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ ప్రాబ్లం ఈ సిన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య పాపమే. అనేక రకాలైన పాపం పెరిగిపోవడం వల్ల మీ దగ్గర నుంచి శిక్షను మేము అనుభవిస్తున్నాం. క్షమించండి, క్షమించండి. పాపాన్ని తగ్గించండి, పాపాన్ని తీసి ప్రతి మనిషి నీకు భయభక్తులు ఎందు ఏమైందో భయభక్తులు కలిగి ఉంటుంది. సహాయం పాపం మీద దూరం ఉండడం సహాయం. దుష్టులు ఆలోచించకుండా ఇచ్చే పాపల మార్గం నిలువ అపాసులు కూర్చుండాలి. నీ ధర్మశాస్త్రం ధ్యానించే వాళ్ళకి ఎంత దగ్గరగా ఉన్నాను. మాటలు ఎంతో శ్రేష్టమైన పౌరుని మరియు ప్రభా మరి గుర్తు కలిగజేయడానికి మీరు తెగులు తీసుకొచ్చింది. నెబుకద్నెజరు గర్వాన్ని అణచడానికి తెగులు తీసుకొచ్చింది. దావీదు యొక్క ప్రభా మరి దావీదు యొక్క గర్వాన్ని కూడా అణచడానికి మీరు తెగులు తీసుకొచ్చింది. సహాయం చేయండి. అయితే వారు తెలుసుకోగానే క్షమించలేదు. ప్రభు క్షమించండి. ఇప్పటికీ మేము మా మనోన్నతులు తెరవబట్టి క్షమించండి, మా పాపాలను క్షమించండి. ఎక్కడో ఎక్కువ పాపం చేయకుండా మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని మేము కంట్రోల్లో ఉంచుకుంటాం సార్.
ప్రభావ వందనాలు ఎందుకంటే నేను స్వస్థపరిచేమో అని నేనే చెప్పినది. స్వస్థపరచాను దేశాన్ని ప్రపంచాన్ని స్వస్థపరచాను, అమెరికా దేశాన్ని స్వస్థపరచాను, స్పెయిన్ దేశాన్ని స్వస్థపరచాను, ఇటలీ దేశాన్ని స్వస్థపరచాను, యూకే దేశాన్ని స్వస్థపరచాను, చైనా దేశాన్ని స్వస్థపరచాను ప్రభావ. ప్రపంచంలో భయంకర దేశాలన్నింటినీ స్వస్థపరచండి. వాటి మీద నుంచి ఉన్న తెగులను విడిపించండి. చాలు తండ్రి, చాలు ప్రభా. సహాయం చేయండి. దీన్ని మేము భరించలేనంత భయంకరంగా విజృంభిస్తుంది. దీనికి మీరు అరికట్టండి. కేవలం మీరు ఏదో ఇంట్లో కూర్చున్న వారు కదా, సమయం కుదిరినప్పుడల్లా మీరు ప్రార్థన చేసేటప్పుడు దీనికోసం ఈ సన్నిధిలో బలిపీఠం కట్టేవారు. ఎక్కడైతే బలిపీఠం కాదు అక్కడ తెగులు ఆగిపోతారు. మేము మా ఇంట్లో బలిపీఠం కట్టుకుంటాం, తెగులు మా ఇంట్లోకి రానుకుంటున్నాం. గొప్ప కార్యం మేము కలిగిస్తాం. సమస్తమైన అంటే ఈరోజు ఈ విధంగా కూడుకుంటున్నప్పుడు ఆన్లైన్లో కూడా వీటిలో ఈ మాటలు ఉంటారు. ఏ చిన్న చక్కటి అవకాశం పడుతుంది. అందరం స్తోత్రం. సమస్తమైన అంటే నీ కాదు సేవించిన మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె పరలోకమందరూ మాత్రం నా పరిశుద్ధపరచుకుంటున్నాను. మీ రాజ్యం వచ్చింది. ఈ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద వందనాలు మేము బాగు తెచ్చి మైలాపురం చేసి అన్వేషించిన దగ్గర మా ప్రార్థించు సోదరుల దృష్టిని తప్పించుకుని రాజ్యం శక్తి మేము నిరంతరం నీవైనా అవుతుంది. ఆమె ప్రవేశమే ప్రవేశనాన్ని సంపూర్ణ విజయం వారికి నేను ప్రయాసండి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన మనకున్న సకల పరిశుద్ధులకు దేవుని ఆత్మ తోడైంది. ఆయన కొరకు దేవులే ఆయన మహిమ కొరకు మనల్ని అందరినీ సిద్ధపరిచి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు నన్ను దీవించును గాక.